విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జగన్ బస్సు యాత్రకు జన నీరాజనం. జగన్ సమక్షంలో చేరిన టీడీపీ పలువురు నేతలు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పనిచేయండి. టీడీపీ అభ్యర్థులకు ఫారాలను అందించిన చంద్రబాబు. అమర్ హత్య కేసులో నిందితులను అరెస్టు చేయకపోవడం సరికాదు. ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరావు. పాడేరు మోదకొండమ్మను దర్శించుకున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 20వ రోజు ఆదివారం విశాఖ జిల్లాలోని గోపాలపట్నం ప్రాంతంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, మహిళలు జగన్ కు అడుగడుగునా నీరాజనం పలికారు. ప్రజలతో మమేకమవుతూ సీఎం జగన్ యాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగానే సీఎం జగన్ సమక్షంలో టీడీపీకి చెందిన పలువురు నాయకులు, మహిళలు పార్టీలో చేరారు. భోజన విరామం అనంతరం సాయంత్రం ఎన్ఏడి జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దెలపాలెం, వెంకోజిపాలెం, హనుమంతువాక మీదుగా ఎంవీపీ కాలనీలో పర్యటించి ఎండాడ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకుంటారు. నమ్ముతాం నిన్నే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, నమ్ముతాం నిన్నే జగన్. ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు అభ్యర్థులతో మాట్లాడుతూ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ప్రమాణం చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీ గెలుపు కోసం నేతలంతా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని కోరారు. వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. ఇటీవలే అరిలవ ప్రాంతంలో దారుణ హత్యకు గురైన అమర్ విషయంలో అసలైన నిందితులను పోలీసులు అరెస్టు చేయకపోవడం అన్యాయమని ప్రముఖ నిర్మాత ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరావు విచారం వ్యక్తం చేశారు. అరిలవలోని దుర్గా బజార్ వద్ద అమర్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ హత్య కేసులో ఒక మహిళా నేత ప్రధాన నిందితురాలు కావడంతో పోలీసులు కావాలనే కేసు నీరుగారుస్తున్నారని ఆరోపించారు. అతని కుటుంబ సభ్యులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారని, హత్య కేసు నమోదు చేసిన నిందితులు 12 మందిలో 2 మైనర్లు ఉన్నారన్నారు. అక్రమ సంబంధం ఉందని, ఆమెతో గొడవ జరిగిందని, ఆ క్రమంలో హత్య జరిగిందని అంటున్నారు.
అమర్ ట్రస్ట్ లో ఎన్నో కార్యక్రమాలు చేశాడని వివరించారు. విజయలక్ష్మికి అమర్ కుటుంబంతో మంచి పరిచయం ఉందని, దానిని ఆసరాగా తీసుకొని అమర్ కుటుంబం వద్ద నుండి 50 తులాల బంగారం తీసుకొని తిరిగి ఇవ్వలేదు అన్నారు. యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి అమర్ ద్వారా స్థానికంగా నివసిస్తున్న వారి వద్ద నుంచి సుమారు 1.5 కోటి రూపాయలు వసూలు చేసిందని వివరించారు. దీనిపై స్థానికంగా ఉన్న యువత అమర్ పై తీవ్ర ఒత్తిడి తేవడంతో అమర్ విజయలక్ష్మిపై ఒత్తిడి తెచ్చాడని, దాంతో కొంత సొమ్ము వాపస్ చేశారని చెప్పాడు. డబ్బు లావాదేవీలో ఇరు వర్గాలకు గొడవలు ఉన్నాయని తెలిపారు. సొమ్ము వాపస్ చేస్తానని, చిన్న సెటిల్మెంట్ ఉంది, నీకు ఇవ్వాల్సిన నగదు ఇచ్చేస్తా, నగదు కోసం రమ్మని చెప్పి అమర్ను హత్య చేయడం జరిగిందని, ఇది అంతా తమకి పూర్తి ఆధారాలు ఉన్నాయని అచ్యుతరావు గుర్తు చేశారు. న్యాయం గురించి పోరాడుతూ ఉన్నారు. మరి అమర్ని చాలా కిరాతకంగా చంపిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి ఆ చంపబడిన విషయంలో పోలీసు వారు మనకి 100కు 100% న్యాయం చేస్తామని మనకు మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు కూడా ఆ ఎఫ్ఐఆర్లో కూడా సెక్షన్స్ కూడా మంచి సెక్షన్స్ వేస్తామన్నారు. మరి ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత మనకి ఇన్ఫామ్ కూడా చేస్తామని చెప్పారు. మరి ఇన్ఫామ్ చేయకుండానే ప్రెస్ నోట్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ ప్రెస్ నోట్లో మొత్తం 12 మంది ముద్దాయిల కింద వాళ్ళు తీసుకోవడం జరిగింది. అందులో ప్రథమ ముద్దాయి మీసాల విజయలక్ష్మి, తను ప్రథమ ముద్దాయి. అలాగే A2గా మీసాల బాలకృష్ణ, అలాగే కోరిబుల్లి జ్యోతి కిరణ్, అలాగే దాసరి జగదీష్, అలాగే కడవల భరద్వాజ్, సీశెట్టి నాగభరణి, కందుకూరి వేణు, కందుకూరి ప్రశాంత్, అయితా అప్పలరాజు, జయంతి లక్ష్మీకాంత్, అలాగే 2 మైనర్స్ కూడా అందులో ఉన్నారు. సుధీర్, రూపేష్ అని చెప్పి 2 మైనర్స్ కూడా ఉండడం జరిగింది. మరి పోలీసు వారు 11 మందిని వాళ్ళు అరెస్ట్ చేశామని చెప్పారు. వాళ్ళు ప్రెస్ నోట్లో కూడా చూపించడం జరిగింది. మరి 11 మందిని, అలాగే అందులో కొన్ని కార్లను, అలాగే కొన్ని వెహికల్స్ని కూడా వాళ్ళు సీజ్ చేసామని చెప్పారు. అందులో మరి టోటల్గా చూస్తే ఆ వెహికల్ అనేది మీసాల విజయలక్ష్మిదే అని చెప్పారు. మరి ప్రెస్ నోట్లో చూస్తే ఇందులో టోటల్లీ 1 వేలోనే ఉంది. ఆ మీసాల విజయలక్ష్మికి అమర్కి ఏదో అక్రమ సంబంధం వల్ల తను ఏదో గొడవ పడినట్టు, తన వెనకాల తను వచ్చిమని చెప్పినట్టు, అది ఇష్టం లేని ఆమె ఆ వ్యక్తిని చంపేసినట్టు, ఇంతమంది ఈ 12 మందిని తోడు తీసుకొని చంపేసినట్టు వాళ్ళు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఇటు నుంచి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ మీసాల విజయలక్ష్మి అనే ఆమె, మరి నేను నా ఎంక్వైరీలో నాకు తేలింది, అలా కుటుంబ సభ్యులు అందరూ నాకు చెప్పిన విషయం ఏంటంటే, ఎందుకంటే అబ్బాయి మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్లో ఒక మెంబరు, చాలా యాక్టివ్ రోల్ తీసుకునేవాడు, పేదలందరికీ సహాయ సహకారాలు చేసేవాడు, మా ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయించాడు. తను ఒక ఉన్నతమైన ఆశయాలతో కలిగిన వ్యక్తి, ఎవరితో ఎప్పుడు గొడవపడే వ్యక్తి కాదు. మరి అలాంటి పరిస్థితుల్లో మాకు చాలా బాధ అనిపించి మేము కుటుంబ సభ్యుల్ని ప్రతి ఒక్కరిని పేరున భార్యలను కానీ, వాళ్ళ తల్లిగారిని కానీ, వాళ్ళ చుట్టాలను కానీ, అలాగే తన వెనకాల ఉన్న కుర్రాళ్ళందరినీ కూడా మేము అడగడం జరిగింది. అయితే ఆ మీసాల విజయలక్ష్మి అనే ఆమె వీళ్లకు మంచి చేస్తానని చెప్పి, వీళ్ళ కుటుంబ సభ్యులకు కూడా పరిచయం ఉంది ఆమె వీళ్ళకి మాయ మాటలు చెప్పి వీళ్ళ దగ్గర ఒక 40 నుంచి 50 తులాల బంగారాన్ని కూడా ఆమె తీసుకొని తన అవసరాలకు వాడుకొని మళ్ళీ అది రిటర్న్ చేస్తానని చెప్పింది. అలాగే అమర్ని మధ్యలో పెట్టి తను ఎంతోమంది ఉద్యోగాలు వేపిస్తానని కూడా చెప్పి చాలామంది దగ్గర 1.5 కోటి రూపాయల వరకు కూడా ఆమె డబ్బులు అమర్ ద్వారా కలెక్ట్ చేయడం జరిగింది. మరి అందులో కొంతమంది ఆ ఉద్యోగాలు రాని కారణంగా కొంతమంది బాధితులు అమర్ మీద వాళ్ళు అటాక్ చేస్తే అమరు కొంతమందికి, అలాగే ఇక్కడ చాలామందికి ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వడం జరిగింది అమరు. అందులో కూడా వెంకట్ అని చెప్పని మన ఇక్కడ ఈ గ్రామ ప్రెసిడెంటే, వాళ్ళ తాలూకా అల్లుడి దగ్గర కూడా డబ్బులు ఆమె కలెక్ట్ చేయడం జరిగింది. మరి ఆ డబ్బుల్ని అమరు రిటర్న్ ఇవ్వడం జరిగింది. మరి ఎంతోమందికి తన డబ్బులు రిటర్న్, తన పేరు ఎక్కడ పోకూడదనే ఉద్దేశంతో తను రిటర్న్ ఇవ్వడం జరిగింది. మరి ఆ యొక్క డబ్బులు ట్రాన్సాక్షన్లో, అంటే ఆ యొక్క లావాదేవీల్లో
నా డబ్బులు నాకు వెనక్కి ఇవ్వమని చెప్పి అడిగే మూలంగా గత 2 నెలలుగా తను విపరీతం ప్రెజర్ చేస్తున్నాడు. ఎందుకంటే పబ్లిక్ నుంచి నాకు చాలా ఒత్తిడి వస్తుంది. అలాగే మా కుటుంబ సభ్యుల తాలూకా బంగారం అంతా మొత్తం మాకు వెనక్కి ఇచ్చేయమని చెప్పని గత 2 నెలలుగా తను ఒత్తిడి తెస్తున్నట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. పాడేరు మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్న అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఈ రోజున కేవలం అమ్మవారి దర్శనం కోసం పాడేరు రావడం జరిగింది. నామినేషన్ వేసే ముందు సెంటిమెంట్ గా అమ్మవారి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు ఉంచి సంతకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గిరిజనులు అన్ని విధాలుగా నష్టపోయారని, మౌలిక సదుపాయాలు శాతం అందివ్వలేకపోయారని విమర్శలు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో స్వాగతించడం ఆనందంగా ఉంది. 10 తరాల రావణుణ్ణి అంతం చేయడమే మనందరి కర్తవ్యమన్నారు. బీజేపీకి ఓటు వేసి డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని అందివ్వాలని ప్రజల్ని కోరారు. అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా ఈ రోజు నేను ఎక్కువసేపు కొత్తపల్లి గీత మేడం గారు కూడా స్వాగతం సుస్వాగతం. దయచేసి అందరూ కూడా గంగులే గారు అలాగే సుబ్బారావు గారు వీళ్ళందరూ కూడా విచ్చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈనాటి ర్యాలీకి విచ్చేసిన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే పాడేరు రెగ్యులర్ వస్తున్నాను, అయినా కూడా మీరు చక్కగా ఆదరిస్తారు. ఈ రోజు యాక్చువల్లీ ప్రచారంలో భాగంగా రాలేదు, కానీ అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చాను ఈరోజు. ఎందుకంటే నాకు ప్రతిసారి కూడా అదొక సెంటిమెంట్. అమ్మవారి దగ్గర నేను పాదాల దగ్గర ఫస్ట్ నా నామినేషన్ ఫామ్ అక్కడ పెట్టి తర్వాత నామినేషన్ వేయాలన్నది నా సెంటిమెంట్. సో 2014 లాగే ఇక్కడే కూర్చుని టెంపుల్లో సైన్ చేయడం కూడా జరిగింది. సో ఈ రోజు ప్రచారంలో భాగంగా కాకుండా ఇక్కడ శ్రేణులందరూ కేవలం నన్ను ఒక వెల్కమ్ పలకడానికి రావడం జరిగింది. సో వాళ్ళని ఉత్సాహపరచడానికి ఒక చిన్న స్పీచ్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రచారంలో భాగంగా మళ్ళీ వస్తారు ఇక్కడికి. అమ్మవారి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ కాన్స్టిట్యున్సీకి మంచి జరగాలి. ఎందుకంటే గిరిజనులు చాలా విధంగా నష్టపోయిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. కాబట్టి చాలా మంది గిరిజనులు ఈరోజు కడుపు మంటతో ఉన్నారు. జీవో నెంబర్ 3 విషయంలో అయితేనే, ఈరోజు ఉపాధి లేకపోవడం విషయం అయితేనే, ఇళ్ళు 25,000 కోట్లు, ఇల్లు 25,000 కోట్లు యాక్చువల్లీ ట్రైబల్స్కి, పీవీటీజీస్కి ఇల్లు ఇవ్వడానికి కేటాయించినా సరే ఈరోజు ఇల్లు లేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఇల్లు సరిగ్గా ఒక్క ఇల్లు కూడా ఈరోజు ఈ 5 సంవత్సరాలుగా ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం పాడేరు నియోజకవర్గానికి సంబంధించి లేకపోతే మా పార్లమెంట్కి సంబంధించి అభివృద్ధి చెప్పాలంటే నరేంద్ర మోదీ. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్లలో ఎన్నికల ర్యాలీని ఉత్తర బీజేపీ అభ్యర్థి పి విష్ణుకుమార్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఘన స్వాగతం పలికారు. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ మా పైన చూపిస్తున్న ఆదరాభిమానాలకి ఇది ఒక నిదర్శనము. 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థి నేను విష్ణుకుమార్ రాజుగా ఇక్కడ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాము. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నన్ను అత్యధికమైన మెజారిటీతో గెలిపించడానికి జనసేన నాయకులు అందరూ, టెంకు వెంకటేశ్వరరావు, మేడం గారు, ఉషా కిరణ్ గారు, జనసేన నాయకుడు బొడ్డేపల్లి రఘు గారు, అందరూ మిగిలిన వారు అందరికీ కూడా నా యొక్క పేరుగా నేను ధన్యవాదములు తెలియజేసుకుంటూ, జనసేన నాయకుడు ఏదైతే సూచించాడో దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారము తప్పనిసరిగా ఇక్కడ విజయం మాకు చేకూర్చేటట్టు అందరూ కూడా ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడమే మా ధ్యేయంగా పెట్టుకుని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. బచావ్ అనే నినాదంతో ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు గారిని గెలిపించాలని జనసేన పార్టీ, టీడీపీ పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నారని, అట్లానే చాలా అపోజిషన్ పార్టీ వాళ్ళు చాలా ఉదంతాలు తేవడం జరిగింది. జనసేన పార్టీ బీజేపీకి సపోర్ట్ చేయట్లేదని, ఈ ఉదంతాలన్నింటినీ కొట్టిపడేసి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గారికి ఉందని తెలియజేయడానికి ఈరోజు ఇంత భారీ బైక్ ర్యాలీ చేయడం జరిగింది. ఏ పరిస్థితుల్లోనూ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో విష్ణుకుమార్ రాజు గారిని కూటమి అభ్యర్థి కింద గెలిపించుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్ రావాలన్న ఆశయంతో ఏదైతే జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ కూటమిగా ఏర్పడి ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ఖచ్చితంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించి ఆలోచన చేయడం అనేది చాలా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మరి బీజేపీ పార్టీ కూటమి అభ్యర్థిగా
మరి విష్ణుకుమార్ రాజు గారు అలాగే ఎంపీగా భరత్ గారు పోటీ చేస్తున్న సందర్భంలో ఖచ్చితంగా మేమందరం జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరి ఆ అభ్యర్థులు ఇద్దరి గెలుపు కోసం కూడా కృషి చేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తామన్న విషయాన్ని తెలియజేస్తారు. పీవీజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మే 10వ తేదీ నుంచి ఉచిత సెల్ఫ్ డిఫెన్స్ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయా ట్రస్ట్ డైరెక్టర్ వెంకట పోల్శెట్టి తెలిపారు. విశాఖలోని పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ తరగతులకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. 5 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపు వయసు గల మహిళలకు ఈ ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఈ తరగతులు బీచ్ రోడ్ YMCA ఎదురుగా బీచ్ వద్ద గోపాలపట్నం ఉన్నత పాఠశాల భీమిలి బీచ్ వద్ద తరగతులు జరుగుతాయన్నారు. వచ్చే నెల 10వ తేదీ నుంచి వారంలో ఒక రోజు తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ ట్రస్ట్ ను తన తండ్రి శ్రీనివాస్ పోల్శెట్టి స్థాపించారన్నారు. విద్య, ఆహారం, రక్తదానం వంటి కార్యక్రమంలో అందరూ చేస్తారన్నారు. తమ సంస్థ ద్వారా మొక్కలు పెంపకం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నామన్నారు. త్వరలోనే జీవీఎంసీకి చెందిన లైఫ్ గార్డులకు రక్షణ నిమిత్తం లైఫ్ జాకెట్లు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పిఎన్ఆర్ అకాడమీ ఏపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ నరసింహారావు, చీఫ్ ఇన్స్ట్రక్టర్ శివరామకృష్ణ, నిర్వాహకులు చైతన్య, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. రోజుల్లో మేము చేయవలసిన యాక్టివిటీస్ని మా సంస్థ చీఫ్ ఇన్స్ట్రక్టర్, ఎగ్జామినర్ అండ్ అందరికీ నమస్కారం. నా పేరు వెంకట్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ పీవీజీ చారిటబుల్ ట్రస్ట్. ఓకే సార్, ప్రధానంగా ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు, ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు, ఏంటి దీన్ని ముందు ఫ్యూచర్? మహిళలకు ఎందుకు ఇస్తున్నాము అని అంటే ఇట్లా చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ మనం ఏ ఛానల్లో చూసినా అమ్మాయి బలాత్కారం పడింది అంటారు తప్ప అబ్బాయి బలాత్కారం పడింది అని అనరు. కాబట్టి సో చిన్నపిల్లలు మేజర్గా ఎన్నో మనం చూసాం. ఏదో స్టేట్లో లైక్ జమ్మూలోనో ఇంకెక్కడో వగేరా వగేరా ఇలాగ ఒక 5 ఏళ్ళ బాలికని ఇట్లా చేశారు అనేసి అన్నారు తప్ప ఎక్కడ 5 ఏళ్ళు బాలిని చేశారని చెప్పలేదు. కాబట్టి సో ఆ బాలికల దగ్గర నుండి ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్పించుకుంటే బాగుంటుంది అనేసి అని ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం. ముఖ్యంగా చిన్నపిల్లలను ఉద్దేశించి వాళ్ళకి ఉచితంగా కూడా శిక్షణ వరకు వెళ్తామని అన్నారు. అంటే వాళ్ళకి వరకు కేరింగ్ ఏంటి అంటే చదువు ఒకటి ఉంది కదా, కానీ 5 సంవత్సరాల పిల్లలప్పటి నుంచే వాళ్ళకి చేయించడం జరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళు చేతిలో ఫోన్స్ మెయింటైన్ చేస్తారండి. సో ఏదొచ్చినా సరే విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని కూటమి అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ కు మద్దతుగా 35 వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పూర్ణ మార్కెట్ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు కార్యకర్తలు, మహిళలు, జనసేన నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు మాట్లాడుతూ విశాఖ నగరం మరింత అభివృద్ధి జరగాలంటే కూటమి అధికారం రావాలన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో ఈ యొక్క ప్రాంతంలో సుమారుగా 400 మంది కార్యకర్తలతో ఈరోజు ఉమ్మడి పార్టీ అభ్యర్థులు కానివ్వండి, అలాగే అభ్యర్థులతో పాటు నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ క్యాంపింగ్ ఈరోజు చాలా గొప్పగా అంబరాన్ని అంటే సంబరాలతో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గంలోనే కాదు, విశాఖ మొత్తం అంతా కూడా పార్లమెంటు నియోజకవర్గంలోని కూడా, ఎందుకంటే గతంలో ఎంపీ చూస్తే కేవలం అతను చేసుకున్న ఏవైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ కన్స్ట్రక్షన్స్కి రోడ్లు వేసుకోవడం మాత్రమే చేశాడు. కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో మన ఎంపీ శ్రీ భరత్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా ఎప్పుడు పోటీ చేస్తారా, ఎప్పుడు సైకిల్పై ఓటు వేసి గెలిపిద్దామని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, యువత అంతా కూడా. ఎందుకంటే ఒక ఎంపీ పార్లమెంట్ నుంచి ఇక్కడి నుంచి ఎన్నికైతే ఆయన ద్వారాగా ఎన్నో ఇండస్ట్రీలు కానివ్వండి, ఎన్నో ఉక్కు కర్మాగారాలు కానివ్వండి, ఏవైనా సరే ప్లేస్మెంట్ అయ్యే విధంగా యువత అందరికీ కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ మన
మన జనసేన అభ్యర్థి గత దక్షిణ నియోజకవర్గంలో 10 సంవత్సరాలు అధికారం ఇచ్చినప్పటికీ కూడా ఏ రోజు కూడా అంటే అధికారం మీద కానివ్వండి, పరిపాలన మీద కానివ్వండి చిత్తశుద్ధి లేని నాయకుడు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు. ఈరోజు మన అభ్యర్థి మన వంశీకృష్ణ శ్రీనివాస్ గారు. అటువంటి నాయకులు వస్తే విశాఖ దక్షిణ నియోజకవర్గం దిశ బాగుపడుతుందని, అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎన్నైతే స్లమ్స్ అంటే మురికివాడలు ఉన్నాయో ఆ మురికివాడలు మొత్తం అన్నీ కూడా అభివృద్ధి చేయడానికి ఆయన కంకణం కట్టుకుని ఉన్న నాయకులు కాబట్టి జనసేన అభ్యర్థి అయినా సరే, ఉమ్మడి పార్టీ అభ్యర్థి అయిన శ్రీ వంశీకృష్ణ గారిని, అలాగే టీడీపీ పార్టీ నుంచి పార్లమెంట్ అభ్యర్థి అయిన శ్రీ భరత్ గారిని రాబోయే రోజుల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, అలాగే ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఐటీ దిగ్గజం యువకులందరికీ కూడా ఎంతో భవిష్యత్తుని వేయడానికి 74 సంవత్సరాల వయసులో కూడా 34 సంవత్సరాల నవ యువకుడిలాగా తిరుగుతూ ఈరోజు పుట్టినరోజు వేడుకలు ఈరోజు దుర్గాలమ్మ అమ్మవారి జంక్షన్లో అంబరాన్ అంటే సంబరాలతో జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క జన్మదిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఉమ్మడి పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం 3 ఉమ్మడి పార్టీల కుటుంబ పరంగా 35వ వార్డులో కార్పొరేటరు జనసేన ప్రెసిడెంట్ త్రినాథ, అలాగే బీజేపీ ప్రెసిడెంట్ చిన్న, మా రచ్చన్ మున్నం బాలాజీ గారు, అలాగే తతిమా ఇక్కడికి వచ్చిన 3 ఉమ్మడి పార్టీ అందరికి పార్టీ నాయకులకు కానీ, లేడీస్కి కానీ, బూత్ యువత, మైనారిటీలు, ఎస్ఎస్ఎల్, బీసీలు అన్ని కమిటీలకు కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఇవి ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎప్పుడు ఓటేద్దని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అలాంటప్పుడు ఆ నాయకుడు మంచి హృదయం ఉన్న నాయకుడు, మంచి మనసున్న నాయకుడు. ఇది వచ్చిన రోజు అన్ని సెమ్ ఏరియాలకు తగ్గట్టు వంశీకృష్ణ యాదవ్ ఇక్కడ ఇవ్వడం మా అదృష్టంగా భావించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ 35వ వార్డులో 3 పార్టీలు ఒకటి అయినందుకు మంచి మెజార్టీ 14 వార్డులో కూడా ఈ కాన్స్టిట్యూన్సీలో మంచి మెజార్టీ వస్తుందని మేము అనకం చేస్తూ ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 175 కాన్స్టిట్యూన్సీలు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఈ కాన్స్టిట్యూన్సీ ఎప్పుడైతే గెలుస్తుందో గవర్నమెంట్ పాలన చేస్తారు. 4 సార్లు మా ఎమ్మెల్యే గెలిచారు, 4 సార్లు కూడా గవర్నమెంట్ పాలన చేశారు. ఒకసారి పోతే ఒకసారి వైఎస్ఆర్ పార్టీ వచ్చింది. అలాగే ఇప్పుడు మట్టుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఈ ఒక కాన్స్టిట్యూన్సీ మట్టుగా మంచి స్పందన ఉంది, ప్రజాభిమానం ఉంది. ఆ విత్తనం పెట్టి ఆ మనసును పెట్టి మనిషి ప్రతి ఒక్కరు కూడా అతి ముఖ్యంగా అతి తొందరలో ఎలక్షన్ వస్తే ఓటేద్దామని ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నుంచి వచ్చి అమ్మ సైకిల్ గ్యాస్ అని మీరు చెప్పక మునిపి వాళ్ళు వచ్చి చెప్తారంటే పార్టీ మీద ఎంత అభిమానం ఉందో, ప్రజల మీద ఎంత అభిమానం ఉందో. నారా చంద్రబాబు గారి నాయకత్వం కానీ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కానీ, మోడీ గారి నాయకత్వం మచ్చుగా ఆంధ్రప్రదేశ్ కానీ కేంద్రంలో కూడా మంచి స్లోగన్ కానీ ఆదరణ కానీ మంచిగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టీడీపీ కుటుంబ సభ్యులకి, బీజేపీ కుటుంబ సభ్యులకి, జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మేము ఏమైతే ప్రజల్లో తిరుగుతున్నామో ప్రజల్లో మంచి స్పందన లభిస్తుంది. ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నారు, ఉమ్మడి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. వంశీకృష్ణ గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఎంపీగా భర్త గారిని కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ముందున్న ఎంపీ కానీ, ముందున్న ఎమ్మెల్యే కానీ, ఈ ప్రజలకు కానీ, ఈ నియోజకవర్గానికి కానీ, ఈ ఓటర్కి కానీ, ఈ విశాఖ జిల్లాకు కానీ ఎటువంటి ఏ అభివృద్ధి చెందలేదు, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడలేదు. వారి స్వలాభం కోసం మాత్రమే వారు పనిచేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకలా ఉన్న ముస్లింలకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ కేటాయింపులో తీవ్ర అన్యాయం చేసిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హైదర్ అలీ సింకా ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ పార్లమెంట్ కాంగ్రెస్ ముస్లిం మైనార్టీ విభాగం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో హైదర్ అలీ సింకా మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో అండగా ఉంటూ అహర్నిశలు పనిచేస్తున్న స్థానిక ముస్లిం నేతలకు సీటు ఇవ్వకుండా కాంగ్రెస్ జెండా మోయని జనసేన పార్టీ నుంచి వచ్చిన కొత్త వ్యక్తికి సీటు కేటాయించిందని, డబ్బుకు అమ్ముడుపోయి కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు సరికాదని, ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకొని ముస్లింలకు సీటు కేటాయించాలని, సామాజిక న్యాయం చేయాలని సింకా డిమాండ్ చేశారు. ఇచ్చాపురం నుంచి కృష్ణా జిల్లా వరకు ఒక్క ముస్లింకి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదని విచారం వ్యక్తం చేశారు. మైనార్టీ ముస్లింలే మాకు అండ అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా ముస్లింలను చారులో కరివేపాకులాగా తమ స్వార్థం కోసం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని విమర్శించారు. మరియు మా రాకేష్ రెడ్డి గారికి అన్ని తెలిసిండు కూడా మేము రెడీగా ఉన్నాం. వాళ్ళు ఇచ్చిన కంటే ₹1 ఎక్కువ ఇస్తాం. మా కొత్తరాజు గారు, మా రఘువరెడ్డి గారు ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తారని ఆశించామండి.
ఈ 5 సంవత్సరాల్లోనే మేమంతా కష్టపడి ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులకి కూడా బీసీ సోదరులందరూ కూడా కలిపి ఇవాళ ఎన్నో కార్యక్రమం చేసామండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలోని మేము దన్నుగా ఉండి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించామండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఒక బిల్డింగ్ కూడా లేదు. ఆ టైంలో కూడా మా సొంత హోటల్లో ఇచ్చి మేము కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు కూడా వాళ్ళకి చర్చలు ఇచ్చామండి. వాళ్ళకి మీరు మా హోటల్లో పెట్టుకోండి మీటింగ్లు అని చెప్పి ఇవాళ ఇచ్చామండి. కానీ అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మా ప్రభావం తెలిసింది. ఇవాళ ఇచ్చాపట్నం నుంచి పట్టుకొని విజయవాడ వరకు ఇప్పటి వరకు ఒక్క టికెట్ కూడా ముస్లిం సోదరులకు ఇవ్వలేదు. దానికి కారణం ఇవాళ ముస్లిం సోదరులకి ఎక్కడ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ విశాఖ నగరంలోని సాగర్ నగర్ కు సమీపంలోని శ్రీ మోగదారమ్మ మహాలక్ష్మి పద్మాలయం నందు శ్రీ లక్ష్మి, శ్రీ దుర్గా, శ్రీ సరస్వతి దేవతామూర్తులకు ప్రాణప్రతిష్ఠ ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి శ్రీమాన్ శ్రీనివాసాచార్య స్వామివారి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంలో దేవతా విగ్రహాలకు పూజాది కార్యక్రమాలు నిర్వహించి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రాజకీయ వర్గాల ప్రముఖ టీటీడీపీ వెంకటేశ్వర స్వామి అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. శ్రీ సూరపనేని లక్ష్మీప్రసాద్ లతా దంపతులు ఈ విశాఖ సాగర తీరాన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రాన్ని మొగదారమ్మ శ్రీ మహాలక్ష్మి విగ్రహాలను ప్రతిష్ఠించి ఈ దేవాలయాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషించాల్సిన విషయం. లక్ష్మీదేవి అన్ని రకాలంటే శుభాలకు, సంతోషానికి, సౌభాగ్యానికి మారిపోయారు. అలాంటి మహాలక్ష్మమ్మ దేవస్థానాన్ని ఇక్కడ విశాఖ సాగర్ తీరంలో ఏర్పాటు చేయడం ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరికీ దర్శనార్థం అవకాశం కల్పించడం చాలా సంతోషకరమైన విషయం. శ్రీ లక్ష్మీప్రసాద్ దంపతులు బంధువుల కన్నా చిన్ననాటి బాల్య మిత్రులు, కలిసి మెలిసి ఆడి పాడి తిని ఆ రోజుల్లో కలిసి పెరిగాం. అలాంటి లక్ష్మీప్రసాద్ వ్యాపారంలో ఉన్నత స్థానానికి వచ్చి ఇవాళ తాను పెరిగిన ఈ విశాఖపట్నం సాగర తీరాన ఒక అద్భుతమైన భారతీయ శిల్పకళలతో కూడుకున్న ఒక మంచి మందిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. విశాఖపట్నం బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జగన్ బస్సు యాత్రకు జన నీరాజనం, జగన్ సమక్షంలో చేరిన టీడీపీ పలువురు నేతలు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పనిచేయండి, టీడీపీ అభ్యర్థులకు పీ ఫారాలను అందించిన చంద్రబాబు. అమర్ హత్య కేసులో నిందితులను అరెస్టు చేయకపోవడం సరికాదు, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరావు. పాడేరు మోదకొండమ్మను దర్శించుకున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.